ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, మరి ఈరోజు మన పొద్దుగాల వార్తలలో కొన్ని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే మరి కొంత ఘాట్ అయినటువంటి మరి కొంత హాట్ అయినటువంటి మరి కొన్ని వార్తలను అయితే ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాం. ఇక అందులో ముఖ్యంగా మరి నిన్న జరిగినటువంటి పోలీస్ అకాడమీలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని ఘాట్ అయినటువంటి మరి వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ఒకసారి వార్తల్లోకి వెళ్ళి చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెరువులను చెరబడితే ఇక మీరు జైలుకే అని అంటున్నాడు. ఇప్పటికే హైడ్రా అనేక కూల్చివేతల తర్వాత 113 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఆయన తెలియజేయడం జరిగింది. కేవలం మరి ఈ నెల 15 రోజులలో హైడ్రా తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయము ఈరోజు అనేక సంచలనాలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇటు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు, దాని వెనకాల ఎంతమంది ఉన్నా సరే అది అధికార పక్షమే కావచ్చు, ప్రతిపక్షమే కావచ్చు, మరి ఎంత పెద్ద అధికారులైనా కావచ్చు, ఎవరిని వదిలిపెట్టకుండా హైడ్రా ఒక సంచలనంగా మారిపోయి ఈరోజు 113 ఎకరాలు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా విషయంలో చాలా స్పష్టమైనటువంటి ఈరోజు ఆయన గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నాడని అందరూ ప్రశంసిస్తున్నటువంటి అంశం. అందులో ముఖ్యంగా ఇక అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ హైడ్రా విషయంలో కొంచెం విమర్శలు వచ్చినప్పటికి కూడా అయితే మరి ఇలాంటి విపత్తు కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే మాత్రం హైడ్రా అనేది ఖచ్చితంగా అవసరమని ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. నిజంగా ఆయన అన్నది మంచిదే. చెరువులను చెరబడితే చెరసాలకే మంచి, నిజంగానే. లేకపోతే ఇప్పుడు రాను 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 ఈ కబ్జాకోరులు ఇంకింత రెచ్చిపోయి చెరువులనే కాదు, ఇప్పుడు గ్రామాలకు పోతే ఎక్కడెక్కడైతే మరి ఈ గుట్టల ప్రాంతం ఏదైతుందో, ఆ రాళ్ల ప్రాంతం ఏదైతుందో వాటిని కూడా ఇవాళ వదిలిపెట్టలేని పరిస్థితి. ఈ సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకున్నది. అది మనకు ఇప్పుడే అందిన సమాచారం, పూర్తి సమాచారం కూడా తెలియాల్సింది. దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇవాళ హైడ్రా ఇది ఒక చట్టమే తీసుకురావాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇవాళ నాలాలు, అదే చెరువులు, కుంటలు, అదేవిధంగా పార్కులు, ఈ వీటిని మాత్రమే దృష్టి పెట్టినటువంటి హైడ్రా ఇవాళ మెల్లమెల్లగా ఔటర్ వరకు విస్తరించి ఆ తర్వాత జిల్లాల వరకు మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చెరువులను మరి వాటిని పరిరక్షించుకోవాలంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం కూడా కావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి విషయం. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ అటువంటి విషయం. ఇవాళ చెరువులు, కుంటలే కాదు, మీరు చూడండి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అయినటువంటి ఆ అనేక ప్రాంతాలు మనము ఆ చౌటుప్పల్ పక్కన ఆ నారాయణపురము, అదేవిధంగా నువ్వు అటువైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం వైపు వెళ్తుంటే పూర్తిగా అటవినంతా కూడా పూర్తిగా చెట్లను నరికివేసి రాళ్లను మరి అదేవిధంగా మరి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఆ రాళ్లను తరలించి ఆ గుట్టలు మొత్తం కూడా పూర్తిగా ఇవాళ మెల్లమెల్లగా వాటిని యొక్క పూర్తి కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏంటివి? గుట్టలను పూర్తిగా ధ్వంసం చేసి
అక్కడ ఉన్నటువంటి మట్టిని అమ్ముకుంటున్నారు టిప్పర్ల ద్వారా, అక్కడ దొరికేటువంటి రాళ్లను అమ్ముకుంటున్నారు. పూర్తిగా ఈ గుట్టలన్నీ కూడా మెల్లమెల్లగా మాయం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి పాలకులకు తెలియదా, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదా, మరి రెవెన్యూ సిబ్బంది ఏమైంది, మరి అటవీ శాఖ సిబ్బంది ఎటువైంది అని అంటే పేరుకే కేవలం ఇవన్నీ నామమాత్రంగా పనిచేస్తున్నాయి తప్ప ఈ కబ్జాకోరులు చేయాల్సినటువంటి పనులు పూర్తిగా చేసుకుంటూ పోతున్నారు. మీరు చూడండి, చౌటుప్పల్ పక్కన ఉన్నటువంటి కొయ్యలగూడెం, నాగారం, అక్కడి నుంచి మొదలుకుంటే మీరు రాచకొండ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లాపురం, వీటన్నిటిని ఒకసారి గమనించండి. మీరు అటువైపు వెళ్తున్నప్పుడు మీకు అనేకమైనటువంటి మరి ధ్వంసమైనటువంటి అడవి, చెట్లను నరికి వేస్తున్నారు యథేచ్ఛగా, మట్టిని తోలకపోతున్నారు యథేచ్ఛగా. వీటిని మెల్లమెల్లగా జేసీబీలు పెట్టి తొలగించి ఎకరాల కొద్ది భూమిని, ఆ ఎకరాలు భూమి కాగానే దాన్ని మొత్తం వెంచర్ టైపు పూర్తిగా ఫెన్సింగ్ చేయించడం, దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడం. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు. ఈ వాస్తవాలన్నింటినీ కూడా ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ తొందరలో నిజంగానే ఎక్కడైతే ఆ విధమైనటువంటి కబ్జాలకు గురైందో వాటిని ఖచ్చితంగా మా కెమెరాల్లో బంధించి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాం త్వరలో. అయితే ఈ విధమైనటువంటి మరి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా హైడ్రా అనేది దీనికి ప్రత్యేకమైనటువంటి చట్టం కావలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు మరి ప్రకటించడం కూడా జరిగింది. అయితే మరో వార్తల్లోకి వెళ్ళిపోతే, గత ప్రభుత్వం మన రాష్ట్రానికి ఒక 8 మెడికల్ కాలేజీలను కావాలని చెప్పి ఆ రోజు జీవో తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. మరి 8 మెడికల్ కాలేజీలకు జీవో తీసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత గాలి కుదిలేసింది. ఎందుకంటున్నామంటే ఈ మాట కేవలం జీవోలు తీసుకొచ్చి ఆడ వదిలేసినంత మాత్రాన పని కాదు. ఎందుకంటే మీరు జీవో తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, కానీ ఒక్క పని కూడా మొదలు పెట్టలేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసి పూర్తి స్థాయిలో 8 మెడికల్ కాలేజీలను కూడా తీసుకొచ్చినటువంటి విషయం ఈరోజు మేము తెలియజేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మెడికల్ విద్యార్థులకు ఇవి చాలా సంతోషకరమైనటువంటి విషయమే అని మనం చెప్పుకోవచ్చు. ఇక మరి దీని మీద నిన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు మాట్లాడుతూ, ఇవాళ వీరి గొప్పతనం ఏం లేదు, వీరు చేసింది కూడా ఏం లేదు, మేము ఆనాడే తీసుకొచ్చి మెడికల్ కాలేజీలను కోసం మేము ఆ రోజు తీసుకొచ్చిన జీవోని అని మాట్లాడారు. దీని మీద మరి మన మంత్రి గారు అయినటువంటి దామోదర రాజనరసింహ గారు కూడా వెంటనే కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, ఉత్త జీవోలు తీసుకొచ్చుడు కాదయా, పని చేసి పెట్టాలి కదా. జీవోలు ఎవడైనా తీసుకొస్తారు, కానీ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన దానివల్ల ప్రయోజనం ఏముంది? కనీసం ఒక రాయి, ఒక శిలాపలక ఏదన్నా మీరేమైనా చేసిరా? ఏదో ఉత్త జీవో తీసుకొచ్చినామని కాగితాల మీద పేపర్ల మీద పెట్టంగానే అయిపోదని చెప్పి ఆయన నిన్న కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇవాళ రైతులకు రుణమాఫీ అనేది కూడా పూర్తి స్థాయిలో జరగలేదని కూడా మరి నిన్న హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. అయితే మరి ఎక్కడ జరగలేదు, ఎందుకు జరగలేదు అని అంటే, మరి గతంలో ప్రభుత్వం అయితే ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, మరి ఆధార్ కార్డు ఒకరి పేరు మీద ఉన్నది, పాస్బుక్ ఒకరి పేరు మీద ఉన్నది, పట్టా కాగితం ఒకరి పేరు మీద ఉన్నాయి, వీటినన్నిటినీ సవరించడం కోసం పూర్తి స్థాయిలో సవరణ జరిగిన తర్వాత మరి ఆయా ఖాతాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకు డబ్బులు వస్తాయని చెప్పి అప్పుడు మరి చెప్పడం జరిగింది. మొన్న కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రతిపక్షాలు కొంత ఆందోళన చేసినప్పుడు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇదే విషయమై మరి నిన్న కూడా మరి హరీష్ రావు గారు ఒక ఘాటైన విమర్శన చేశాడు. అంటే పూర్తి స్థాయిలో గ్రామాలలో ఇంకా రైతులకు రుణమాఫీ జరగలేదు, ఇది చేతగాని ప్రభుత్వం అని చెప్పి నిన్న ఒక ఘాటైనటువంటి విమర్శ చేయడం కూడా జరిగింది. అయితే మరి వాస్తవంగా మరి కొంతమందికి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఏమనంటే
అయ్యా కొంత నిజానిజాలు తెలియాలి. భూమి ఎవరి పేరు మీద ఉన్నది, పాస్బుక్ ఎవరి పేరు మీద ఉన్నది, ఆధార్ కార్డు ఎవరి పేరు, ఈ లింకు ఇది అనేది జరగకపోవడంలో కొంత మేము ఆపిన మాట వాస్తవమే అని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది కొత్త రాజకీయ కోణంలో వస్తున్నటువంటి ఒక విమర్శగానే భావించవచ్చని అనుకుంటున్నారు. అయితే మరి ఈ వార్త ఇలాగుంటే మరి నిన్న మొన్నటి దాకా చాలా విపరీతమైనటువంటి వర్షాలు, అందులో చాలామంది కుటుంబాలు, ఇళ్లను కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, పంట పొలాలను కోల్పోయిన వాళ్ళు, ఇలా అనేక మంది చాలా ఆందోళన చెంది ఇప్పుడిప్పుడే కొంత వర్షాలు తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. కానీ మరి మున్నేరులో మాత్రం బ్రహ్మాండమైనటువంటి భయంకరమైనటువంటి మరి ఉగ్రరూపం దాల్స్తుంది మున్నేరు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఎగువ ఉన్నటువంటి ఇంద్రావతి, మరి ఆ ఇంద్రావతి కూడా ఉగ్రరూపం దాల్చి అలా గోదావరి పూర్తిగా ఒక భయానకమైనటువంటి వాతావరణంలో మరి నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర బృందం కూడా మరి నష్టాన్ని అంచనా వేయడం కోసం మరి ఆయా గ్రామాలు, ఆయా జిల్లాలు కూడా తిరగడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి తక్షణ సహాయంగా ఇస్తున్నటువంటి మరి బాధితులకు మరి మరికొంత సహాయం కూడా ఇస్తే బాగుండు అని అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటింతలా వాళ్లకు ఎలాంటి పని కూడా దొరికే పరిస్థితిలో లేదు. మరి ఇప్పటికిప్పుడు వాళ్లకు కనీసం ఉండటానికి ఇల్లు అయితే లేదు. వీళ్లకు ఎవరైతే ఆ ఇండ్లను కోల్పోయిన వాళ్ళు ఉంటారో వాళ్లకు డబల్ బెడ్రూములు మరి నిన్న ఇస్తామని చెప్పి కూడా మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు తక్షణ ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం కూడా ఇస్తామని ఈ విధమైనటువంటి మరి వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. అది కొంత అమల్లోకి మరి వేగవంతంగా వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ తరుణంలో మరి నిన్న కేంద్ర బృందం అయితే వచ్చి అనేక చోట్ల వాళ్ళు పర్యటించడం జరిగింది. ఈ అనేక చోట్ల పర్యటించడంతో పాటు ఆ నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం కోసం మరి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి నిజంగా చాలా గొప్పదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరి నిన్న సీఎం గారు ఢిల్లీకి హుటాహుటినే వెళ్ళడం జరిగింది. ఆయన ఎందుకు వెళ్ళిండనంటే ఆయన పోయేటప్పుడే చెప్పిండు, నేను తక్షణం మరి ఈ వర్షానికి నష్టపోయినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో, అదేవిధంగా చెరువులు, కుంటలు, అదేవిధంగా ఆనకట్టలు తెగిపోయినటువంటి వాటికి తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయిలో అది మరమ్మతులు చేసుకోవడం కోసం, నష్టపరిహారం కోసం మరి కేంద్ర హోంమంత్రి గారైనటువంటి అమిత్ షా గారితో ఆయన మాట్లాడి ఆ నిధుల కోసం మాట్లాడడానికి నిన్న ఆయన హుటాహుటిన మరి సీఎం గారు ఢిల్లీకి వెళ్ళడం కూడా జరిగినటువంటి సందర్భం. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో మరి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా సహాయం చేయడానికి వాళ్ళు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా వస్తున్నటువంటి తరుణం. అది వాస్తవంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి చొరవతోనే పనిచేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి విపత్తు కార్యక్రమాలు ఈ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల వైపు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏ ప్రభుత్వానికైనా. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగినటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్లకు అనేకమైనటువంటి సౌకర్యాలు చేయడం కోసం మరి మంచినీళ్ళు కానీ, ఉప్పు పప్పులు కానీ, అదేవిధంగా బియ్యం కానీ, ఇట్లా లాస్ట్కు ఒక దుప్పట్లు కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి మానవత్వాన్ని చాటుకున్నటువంటి అనేక, నేను చెప్తున్నా కదా, ఈ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు కూడా నిజంగా
వారిని కూడా ఈరోజు అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇక మన వార్తల్లోని ఇంకొక విషయం ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వృద్ధునికి 5 లక్షల ఉచిత బీమా అంటే ఆరోగ్య బీమాను ప్రకటించింది. 5 లక్షల ఆరోగ్య బీమా 70 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు అందరికీ ఇది అందిస్తున్నట్టు మరి కేంద్రం నిర్ణయించుకున్నది. అది పూర్తిగా నిన్న ఆమోదంలోకి కూడా వచ్చింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ వయసులో అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతూ మందులు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని రావడం కూడా చాలా హర్షించదగ్గటువంటి విషయం అని తెలియజేస్తూ మరి ఈరోజు పొద్దుగాల వార్తలు మరి ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.